యుగ భారత్ న్యూస్కి స్వాగతం. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుని దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. గత 18 రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ ఎలాంటి అంశాలు చర్చ చేయకుండా బహిష్కరిస్తూ తమేదో చేస్తున్నామని చెప్పనేసి ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నాల పట్ల రాహుల్ గాంధీ విఫలం చెందారు. ఎందుకంటే 18 రోజుల పాటు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రశ్నించవచ్చు, వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించవచ్చు, చర్చించవచ్చు, ప్రజలకు అవసరమైనటివి ఆమోదించవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని రాహుల్ గాంధీ వదులుకొని తన ప్రతిభని వ్యతిరేక ధోరణితో ప్రదర్శిస్తూ దేశ ప్రజల మనసులో తనకున్నటువంటి చిన్నపాటి గుర్తింపును కూడా రద్దు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాల కారణంగానే ఇవాళ గత 13 సంవత్సరాల నుంచి అధికారంలో రాకుండా దూరం అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా వైఫల్యాలు చెందుతూ ప్రజలకు దూరం అవుతున్నారు. దాన్ని ఏ విధంగా అయినా నిలుపుకోవాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో వచ్చిన అవకాశాలని గట్టిగా ప్రయత్నం చేసుకొని అనేక అంశాల మీద చర్చలు జరిపి తమ విలువైన సూచనల్ని సలహాలను ఇచ్చి ఆమోదింపు చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా 18 రోజుల నుంచి బహిష్కరిస్తూ ఏదో ఒక నాంచుడు ధోరణి వ్యవహరించి బహిష్కరించడం కారణంగా దీని వెనకాల ఎవరి ప్రోత్సాహం ఉంది, ఎవరి మద్దతుతో ఇలాంటి కుట్రలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, ఈ బహిష్కరణల యొక్క పర్వం ఏంది, ఈ రోజుతో ముగిసిపోయే అంశాలపైన రేపటి వరకైనా పొడిగింపబడుతుందా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మొదటగా కక్రోజ్ జనతా పార్టీ విద్యార్థులతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. బొద్దింకల పార్టీ అంశాన్ని ప్రజలు గమనించారు. విదేశీ శక్తులతో నడుస్తున్నాయని కొందరు, లేదా ఇతర దేశాల నుంచి మద్దతుతో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమాలకి రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సహకరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ అందరి వైఫల్యాలు బయటపడ్డాయి. విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు గమనించారు, వారి వెనకాలన్న శక్తుల్ని గమనించారు, వస్తున్న నిధుల్ని గమనించారు. వీటన్నిటిపైన విచారణ కూడా జరుగుతుంది. వాళ్ళు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు, చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి దిక్కుతోచిన పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరో అంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్తగా అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పనేసి పార్లమెంట్లో భీష్మించి కూర్చున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్కి ఒక లేఖ ఇచ్చి ఆ లేఖ మీద ఉన్నటువంటి అంశాల మీద చర్చించాలనే పట్టుపట్టడంలో అర్థం ఉంటుంది. అసలు లేఖే ఇవ్వకుండా అంశాలని చర్చించకుండా బహిష్కరించడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి మద్దతు రాదనేది రాహుల్ గాంధీ గుర్తించాలి. మీ రాజకీయ అవగాహన ఏమాత్రంతో కూడా ప్రజలకు అర్థమైపోయింది. సో కాంగ్రెస్ పార్టీ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మీరు మద్దతు సంపాదించడం అనేది అర్థం లేని అంశంగా ఇవాళ ప్రధాన అంశంగా మారిపోయింది. రాహుల్ గాంధీ తన వివరణ రోజుకు ఒక మాట మారుస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు, చేశారు. ఇప్పుడు కొత్తగా అమిత్ షా అంశాన్ని తీసుకొచ్చాడు. కొద్ది రోజులు నరేంద్ర మోడీ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి అన్నారు. ఇది ఎంతవరకు సబబు? నువ్వు రోజుకొకరిని రాజీనామా చేయాలని అడగడంలో ప్రజలు నీ మీద సానుభూతి చూపిస్తున్నారా, వ్యతిరేక పరిస్థితులు తీసుకొచ్చి ఉన్నాయా అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమీ పట్టించుకోకుండా ఈ 18 రోజులు కార్యక్రమాలను జరపకుండా పార్లమెంట్ సమావేశాలు వాయిదాలు పడుతూ ఉంటే నేటితో పూర్తవుతుంది. రేపటి వరకు పొడిగించడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరు లేఖ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ రోజు కూడా బహిష్కరించి పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయాలని చూస్తున్నారు. ప్రజలు హర్షించరు. రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు మద్దతు పొందలేరు. మీ వితండవాదాన్ని, ద్వంద్వ వైఖరిని, విద్యార్థుల పట్ల వాళ్ళు చేస్తున్న ఉద్యమాల పట్ల మీరు అనుసరించేటువంటి ద్వంద్వ వైఖరిని మీరు, మీ సోదరి ప్రియాంక గాంధీ గారు నేను టీవీలో మాట్లాడిన సందర్భంలో తెలిసిపోయినాయి. రాంచీలో జరుగుతున్న ఉద్యమాల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు, ఉద్యమించడం లేదు, మద్దతు ఇవ్వటం లేదని ప్రియాంక గాంధీని అడిగితే నాకేం సంబంధం అనేసి వెళ్ళిపోయింది. మీరు మాట్లాడటం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడటం లేదు.
రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేయటం లేదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అక్కడ ఎందుకు ఉద్యమాలు చేయటం లేదు, ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనటువంటి తన పద్ధతిని మార్చుకొని ప్రజా సమస్యల మీద శాసనసభలో కానీ, పార్లమెంట్ సభల్లో కానీ, రాజ్యసభల్లో కానీ ఎక్కడ జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి అవసరమైనటువంటి ఉపయోగాలు చేస్తేనే, వాళ్ళకి సహకరిస్తేనే మీకు మనుగడ సాధ్యమవుతుంది ఈ దేశంలో. లేని పక్షంలో మీరు వచ్చే ఎన్నికల్లో కూడా గెలవకుండా దేశ ప్రజలు అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని రాహుల్ గాంధీ గమనించాలని చెప్పనేసి ప్రజలంతా కోరుతున్నారు.